ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విషయాల గురించి డిస్కస్ చేసాం. తెలంగాణలో ఈరోజు జరగబోయే వాడి వేడి ఏ విధంగా ఉండబోతుంది, ఆ హీట్ ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తున్నాం. అయితే మరొక పాయింట్ ఏంటంటే, నేతలు నెమ్మదిగా కారు దిగుతున్నారు అనేది ఒక చర్చ నడుస్తోంది. బొంతు రామ్మోహన్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వరుసగా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు, లేదా టచ్లో ఉంటున్నారు. బయటికి ఏదైనా రానివ్వండి, మేము కేవలం నిధుల గురించి వీటి గురించి అని చెప్తున్నవారు కొంతమంది అయితే, అఫీషియల్గానే పార్టీలు మారుతున్నవారు కొంతమంది కనిపిస్తున్నారు. అయినప్పటికీ వారిని బుజ్జగించే ప్రయత్నాలు కానీ, ఉండండి అని చెప్పే విధానం కానీ, రేవంత్ అంటే కేసీఆర్ ఒక సందర్భంలో చెప్పున్నారు, మీరు ఏదో నిధుల గురించి వెళ్తున్నారు కానీ దాన్ని కూడా తప్పుపట్టే విధంగా ఉంటుంది, అట్లా వెళ్ళొద్దు అని చెప్పినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. కానీ జరుగుతున్నాయి. ఎంతవరకు అనుకోవచ్చు, ఒకవేళ రాబోయే రాజ్యసభ కావచ్చు, లేదంటే లోక్సభ ఎలక్షన్స్లో కావచ్చు, ఎంపీ సీట్లు కావాలంటూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? మొదటి నుంచి వినిపిస్తున్నానేమో తాడికొండ రాజయ్య, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే. ఆయనకు అక్కడ కొన్ని ఇబ్బందులు కూడా చాలా క్లియర్గా మనం చూస్తాం స్క్రీన్ మీద. సర్పంచ్ నవ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర అంశాల విషయంలో కడియం శ్రీహరి ఎప్పుడు ఆయన పక్కన వెపన్ లాగా ఉండటం, కొన్ని ఇబ్బందులను అయితే చాలా సీరియస్గా ఎదుర్కొన్నాడు. వాటిని భరించలేక, లేకపోతే తన క్యారెక్టర్ను తను డ్యామేజ్ చేసుకోవడమా, ఇతరులు అసాసన్ చేయడమా పక్కన పెట్టేస్తే, తను పూర్తి అసంతృప్తిగా కొంతకాలం, అంటే డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తి ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చి డిప్యూటీ సీఎం చేసేసి అక్కడి నుంచి పాతాళానికి పడిపోయిన వ్యక్తి. సో అక్కడి నుంచి నెట్టివేయబడ్డాడు. తన విపరీతమైన ధోరణి, లేకపోతే స్వయంకృతాపరాధమా, ఏదైనా కావచ్చు. ఆ స్థితికి వచ్చేసి ఇప్పుడు మరొక పార్టీ వైపు చూడటం. ఏమన్నా అంటే నేను ఇంతకుముందు కాంగ్రెస్నే అని చెప్పేసి. సో ఆయన రావటం పోవటం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాంగ్రెస్లో కూడా తనను రావద్దని మన గాంధీభవన్ దగ్గర ఆ సీన్ కూడా చూసేశాం. ఇదొక అంశం. సో ఆయనను పెద్ద కౌంట్లో తీసుకున్నాల్సినంత అవసరం లేదనేది తెలంగాణ ప్రజలు అనేది చాలా క్లియర్గా చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన డాక్టర్ రంజిత్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాను. సో వరంగల్ వాసి, వరంగల్ నుంచి వచ్చేసి చేవల్ లోపల ఎంపీ అయిపోయాడు. ఎంపీగా తను గెలిచిన తర్వాత తన అనేక ఆరోపణలు రావటం. సో చాలా క్లియర్గా మీకు అనేక సందర్భం లోపల కేసీఆర్ని తండ్రిగా పోసి, కేసీఆర్ దేవుడు దైవం, కొన్ని సందర్భంలో నేను కలిసినప్పుడు కూడా పెద్ద లెక్చర్ ఇచ్చేసిండు ఆయన కేసీఆర్ గురించి. మరి ఆయన ఎందుకు మారుతున్నాడు అనే విషయాన్ని, కేసీఆర్ వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. ఒకవేళ కనుక తనకు అవసరం ఉండి అక్కడ ఉంటే మాత్రం నెత్తిన పెట్టుకుంటాడు, లేదు అంటే పూచిక పిల్ల చూసేట పక్కన తీసి పడేస్తుంటాడు. సో ఆ నేపథ్యమే బహుశా ఆయనకు వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి దొంతు రామ్మోహన్ అనేది డెఫినెట్గా తను ఒక విలక్షణమైన వ్యక్తి. ఆయన ఉద్యమాలలో ఉన్నాడు, కేటీఆర్తో దగ్గర సంబంధాలు, కేసీఆర్తో చాలా కలివిడిగా ఉండగలడు, ఎవరికి ఎలాంటి హామ్ చేయని వ్యక్తి. సో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉన్నాడు. సో తను ఎలాంటి నిందలు అపనిందలు కూడా లేవు, చాలా క్లియర్గా ఉన్నావు. సో దొంతు రామ్మోహన్ రావడం మాత్రం డెఫినెట్గా తనకి ఇబ్బంది. ఇలా వ్యక్తులు చాలామంది ఇప్పుడు కారు దిగేసే ప్రోగ్రాం పెట్టేసేళ్ళు చాలా విరివిరిగా దిగేస్తారు, అలా డౌట్ ఏం లేదు. ఇదంతా ఎందుకు అంటే ఓన్లీ కుటుంబం. నాకు కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే, నా మిత్రుడు సో బీఆర్ఎస్కు చాలా కీలకమైన వ్యక్తి, స్పోక్స్ పర్సన్ ఉండేసి, ఆయనను కూడా కేటీఆర్ నువ్వు వెళ్ళకూడదు మీడియా డిస్కషన్స్కి, ఒక పెత్తందారి వ్యవస్థలో ఉన్నట్టుగా, అంటే ఆ పెత్తందారి వ్యవస్థలో ఉన్నట్టుగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీడియాకు వెళ్ళే వాళ్ళు వెళ్ళొద్దు, కలిసే వాళ్ళు కలవద్దు, విసిరేసినట్టుగా ఉండాలి, మేము మాత్రమే మాట్లాడాలి, మీ నలుగురం మాత్రమే తెలంగాణ ప్రజలకు దిక్కు, లేదు అనుకుంటే మీరే మమ్మల్ని మొక్కు అన్నట్టుగా ఉంది. ఈ వైఖరి అనేది, ఈ వైఖరి ఉంటే డెఫినెట్గా కారు దిగడానికి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికైనా ఆ ధోరణి మార్చుకోవాలి. అహంకారపూరితమైన ధోరణి మార్చుకుంటే ప్రజల్లో మమేకమై ఉన్నట్టు అవుతే డెఫినెట్గా ఉంటుంది. అంటే ఎలక్షన్ల ముందు ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఆటోలలో తిరగటము, అన్నాలు తినటం, ఇది కాదు కదా. ఎలక్షన్ తర్వాత ఆటోలు తిరగడం, అన్నం గంగావతం అన్నం తినది ఎలక్షన్ల కోసం చేసింది. మొన్న ఎలక్షన్లో మొన్న చేసింది, ఏది ఆటోలు తిరిగింది. అంత ముందంతా మీతో స్టోరీ ఇస్తాను. ఇదంతా ఓట్ల కోసం ఆడడం అవసరం లేదు. నిరంతరం ఉండు, వద్దన్నోళ్ళు ఎవరు? నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే వద్దన్నోళ్ళు, ప్రజల కలవంగా వద్దనోళ్ళు, అందరినీ యాక్సెప్ట్ చేసి మనమంతా ఒక్కటిగా కలిసి తిన్నది కూడా అది ఒక యూట్యూబ్ ఛానల్ కింద నీకున్న ఫాలోవర్స్ నాకు లేరంటూ
అంత డ్రామా అదంతా చాలా క్లియర్ డ్రామా అది ఎలక్షన్ డ్రామా. ఆఫ్టర్ ఫలితాల తర్వాత రెస్టారెంట్స్ కి వెళ్ళడము లేదంటే ఈ విధంగా బయట తిరగడము ఆటో తిరగడం ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కనిపించినాయి. అంటే ఇది- ఏమంటారు యాదగిరి గారు? వన్ మినిట్ అంటే ఓటమి పొందితే తప్ప ఓటమి వస్తే తప్ప రియలైజేషన్ రాదా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. రియలైజేషన్ అనేది మనిషికి నిరంతరం ఉండాలి. మనము ఎంత ఎదుగుతున్నామో అంత ఒదిగి ఉండాలి. ఎదగడం చాలా కామన్. అక్కడి నుంచి పడిపోకుండా ఉండడమే నిజమైన మేధస్సు, నిజమైన ఒక రాజకీయవాది చేయాల్సిన పని. ఎదగడం అనేది గొప్పతనం కాదు. ఎదిగిన దగ్గర నుంచి ఆ ఎవరెస్ట్ నుంచి పడిపోతే నేల మీదనే పడిపోతారు, నేల కదా లోయలో పడిపోతారు. అలాంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్కి వచ్చేసింది. అక్కడ నుంచి తప్పుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ ఆల్ టుగెదర్ 4 members కేసీఆర్, కేటీఆర్, యాదగిరి గారు ఏం చెప్తారు?